ప్రియమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి శ్రేష్టమైన రీతిగా మీ కోర్టులో ఇలాగ సాక్ష్యం కొద్ది మందితో ప్రారంభించాలని అందరూ పేర్లు అనుకున్నారు. ఇది రెసిడెన్షియల్ ఏరియా, కొన్ని ఇబ్బందులు ఉన్న కారణం చేత కొద్ది మందిగా మాత్రమే మనం చేరి రాగలిగాము. ప్రభు ప్రారంభించిన ఈ సత్క్రియ క్రీస్తు యేసు దినం వరకు దీన్ని కొనసాగిస్తానని రూఢిగా నమ్ముతున్నానని పౌలు పలికినట్లుగా మనం కూడా అలాగూ విశ్వాసంతో ఈ పరిచర్య కోసమై ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. పెద్దలు మరి ఎదురన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు, కానీ సహోదరుడు ఖచ్చితంగా కొద్ది నిమిషాలైనా చెప్పాలని బలవంతం చేయడం చేత కొన్ని సంగతులు మాత్రం నేను మీ మధ్య తెస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కొత్త నిబంధన మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి మనము 21 వరకు చదువుకోవాలి, కానీ నేను 14వ వచనం నుండి చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14 నుండి చదువుతాను. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయారు, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన వద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తింది. స్త్రీలను పిల్లలను గాక తిరిగిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రభువే ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగా. మరి వాక్య పరిచర్యకు ముందు మరి దేవుని దాసులు ప్రార్థన చేశారు కాబట్టి అలాగూ మనము నేరుగా దేవుని వాక్యంలోకి మనం వెళదామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇది చాలా శ్రేష్టమైన భాగమే, కానీ ఇందులో ఒక చిన్న విషయాన్ని మనము ధ్యానిద్దాం. పరలోకపు సంగతులు 13వ అధ్యాయంలో చాలా చెప్పారు ఉపమాన రీతిగా, మనం అక్కడికి వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ 14 నుండి గమనిస్తే, ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ప్రజలు కాలినడకన తండోపతండాలుగా వస్తున్నారు. అరణ్యంలో ఉన్నాడని తెలిసినప్పుడు అరణ్యానికి కూడా వచ్చాడు. అదొక గొప్ప సమూహము అన్నాడు. స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది. ఆ ప్రజలను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనికరపడి, లూకా సువార్త అంతట్లో కూడా కనికరము 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 అని మాట్లాడుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కలిగిన మనిషి కుమారుడిగా, సానుభూతి పరుడుగా, ఆయన దయగలిగిన దేవుని కుమారుడుగా లూకా సువార్తలో మనకు కనబడుతుంది. పిల్లరా, కనికరము అనేది చాలా శ్రేష్టమైనది. కనికరము తీర్పును మించి అతిశయపడుతుందండి. అంటే తీర్పు తొడగొడితే కనికరం నిమిషాలు అవుతుంది అంటే అర్థమేంటి? తీర్పే గొప్పదనుకుంటాం మనము, దానికి మించిందేది, తీర్పు తీర్చడం కన్నా మించిందేది కనికరం. కనికరము తీర్పును మించి అతిశయపడదు. యేసుక్రీస్తు ప్రభు కనికర స్వరూపుడు, దయా స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన జాలి గలవాడు. ఆయన వాత్సల్యత నూతనంగా మన మీద పుట్టుచున్నది. అక్కడ ఉన్న ప్రజలను చూసి ఆయన కనికరపడి చాలా మందిని ఆయన స్వస్థపరిచాడు, రోగులైన వారిని. సాయంకాలం అయింది. సాయంకాలం అవుతున్న శిష్యుల హృదయంలో గుబులు పుట్టింది. కారణం ఏంటి? సాయంకాలం అయితే ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? భోజనం పెట్టాలి. చుట్టుపక్కల ఏమి లేవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సాయంకాలము అయింది,
ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని ఒక సలహా ఇచ్చారు. యేసు ప్రభువు దగ్గర మనం ఏదైనా విన్నపం చేయాలి, తప్పేం లేదు, కానీ ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ ఆయనకి సజెషన్స్ ఇచ్చేంత గొప్పవాళ్ళం మాత్రం మనము. యేసు ప్రభువుకు సలహాలు మనము ఎన్నడే కానీ మనమే బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు, కచ్చరగాయలు. మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెబుతాడు, మనకు ఉపదేశము చేస్తాడు. ఆయన మన మంచి బోధకుడు, ఉపదేశకుడు, ఆయన మన మార్గదర్శి, ఆయన మన నాయకుడు, ఆత్మల కాపరి, అధ్యక్షుడు. కాబట్టి ఆయన ఆజ్ఞ అనుసరణలో మనం వెళ్ళాలి, కానీ ప్రభువుకు మనము సలహాలు ఇవ్వడానికి మనం ఎంతటి వారు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన ఒక మాట అన్నాడు కదా, వాడు వెళ్ళనక్కర్లేదు, వారు వెళ్ళాల్సిన పని లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. ఇంచుమించుగా 15-20 వేల మందికి అరణ్యములో 12 శిష్యులు ఏం పెట్టాలి ఇప్పుడు? అది ఒక అసాధ్యమైన విషయం. అది ఒక అసాధ్యమైన విషయం. ఈ విలుకోటలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి భోజనం పెట్టడం, జీవాహారాన్ని అందించడం, సువార్తను ప్రకటించడం, వారి హృదయాలు తృప్తి పొందేటట్టుగా, వారి మనస్సును విశ్రాంతి పొందేటట్టుగా చేయడం మన వల్ల అవుతుందా? మీరే వారికి ఆ భోజనం పెట్టండి అనే దగ్గర సువార్త చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువును అందించండి. పిల్లలు, ఎంత శ్రేష్టమైన మాట. మీరే వారు వెళ్ళిపోవడం కాదు, ఇక్కడి నుండి వారి సొంత మార్గాలకో లేదా కొట్లకో, అంగళ్ళకో, దుకాణాలకో, వారికి ఇష్టం వచ్చిన స్థలాలకో వెళ్ళి తృప్తి పొందడం కాదు. మీరే వారికి భోజనము అని చెప్పి మీరే వారికి భోజనం పెట్టండి. చాలా లెక్క చూశారు. ఇంచుమించుగా 500 ధ్యానారంలో ఉంటే కానీ వారికి రొట్టెలు కొనలేము అని ఒక ఆయన లెక్క తేల్చాడు. పిలుపు లెక్కలు తేల్చాడు. లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే దేవుని సేవ జరగదు. ఎప్పుడు లెక్కలు వేసుకోకూడదు దేవుని పని అన్నప్పుడు. పిల్లలు, అక్కడ లెక్కలు పనికిరావు. మన లెక్కలు వేరు, ఆయన లెక్కలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఊహలు వేరు, ఆయన ఊహలు వేరు. మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే ఏం చెప్పాడంటే, మీరే వారికి భోజనము పెట్టండి, వారు వెళ్ళనక్కర్లేదు. మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఏ పర్వాలేదు, ప్రారంభించండి. దేంతో ప్రారంభించాలి? ఉన్నదానితో ప్రారంభించండి. లేని దానికోసం ఎదురు చూడకండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు చాలు. ఉన్నదానితో ప్రారంభించండి. పిల్లరా, ప్రభు మనకు నేర్పే పాఠాలు, ఏ పరిచర్య అయినా, ఏ సేవ అయినా, ఏ కార్యమైనా ఆయన మనకిస్తున్న సలహా సూచన ఏంటంటే, ఉన్నదానితో ప్రారంభించండి. 5 రొట్టెలే ఉన్నాయా? 2 చేపలే ఉన్నాయా? చాలు. 5 మంది ఉన్నారు, 7 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, చాలు. ఉన్నదానితో ప్రారంభించండి, చాలు కదా. ఎంత ఉందో అంతే. నా దగ్గర ఏం లేదనేది ఒక విధవరాలు కదా, ఒక పూటకు ఉంది. ఎంత ఉంది చెప్పండి? ఎంత ఉంది? 2 కాసులు కాదు. తొట్టిలో కొంచెం పిండి, ఫుడ్లో కొంచెం ఒక పూటకి. అయినా పర్వాలేదు, నా కొరకు ఒక రొట్టె అని చెప్పాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, ఉన్నదానితో ప్రారంభించాలి. ప్రారంభం అనేది గొప్పవాడితో మనం ఏది ప్రారంభించలేము, గొప్పవాడితో ఏవి ప్రారంభము కావు. కాబట్టి ఉన్నదానితో ప్రారంభించండి అనేది ఒకటి. రెండవది చూడండి, నేను ఊరికే చూపించి నేను ముగించేస్తాను. రెండవదిగా 18వ వచనం లేదా 18 చదవండి.
5 రొట్టెలు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకైనా వాటిని నా యొద్దకు తండ్రి. ఇక రెండవ సూత్రం కదా, వాటిని నా యొద్దకు తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నదే, కొంచెమే నాకు అప్పగించండి. ఆ చిన్న పరిచర్యే, ఆ చిన్న గుంపే, ఆ కొద్ది ఆత్మలే నా చేతికి ఇవ్వండి. కొంతమంది వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఉంటారు కదా, మొబైల్ పెట్టుకున్నట్టుగా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఉంటారు. అక్కడ సేవ జరగదు, పరిచర్య జరగదు. నా చేతికి అప్పగించండి. ఆయన మన ఆత్మను కాపరి, ఆయన అధ్యక్షుడు. ఇప్పుడు ఆ కొద్ది మందినే, ఆ చిన్న గుంపునే, ఆ 5 చేపలు 2 రొట్టెలు, ఆ చిన్న పరిచర్య, మనం చేసే చిన్న పరిచర్య కదా, చిన్న మంద, ఆ చిన్న గుంపు, ఆ కొద్ది ఆత్మల్ని మనం ఎవరికి అప్పగించాలి? ఆలోచన చేయండి. ప్రారంభించండి ఉన్నదానితో అని చెప్పాడు. ప్రభు చేతికి ఇవ్వండి, ప్రభుకి అప్పగించండి. ఏదైనా ప్రభుకి అప్పగించండి, ఆయనకు అప్పగించండి. ఆయన ఎందుకు వర్ధుల్లా చేయడం, ఆయన ఎందుకు దీవించడం, ఆయన ఎందుకు ఆశీర్వదించడం, ఆయన ఎందుకు కార్యాలు చేయడం? ప్రారంభించండి. 1 ప్రభు చేతికి అప్పగించండి, అది 2. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, 19వ వచనం, పచ్చిక మీద కూర్చుండుడి అని ఆజ్ఞాపించి కదా, ఆజ్ఞాపించి. మూడవదిగా చేయాల్సిన పని ఏంటి? ఇంకొక చోట చెప్పాడు, వరుసగా పంక్తుల వారిగా వారిని కూర్చోబెట్టండి. ఆయన ఆజ్ఞలు పాటించండి. ఎవరి ఆజ్ఞలు? ఎవరి ఆజ్ఞలు? శిష్యుల ఆజ్ఞలు కాదు, ప్రభు ఆజ్ఞ. కూర్చోబెట్టండి, వారిని కూర్చోబెట్టండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయండి. కూర్చోబెట్టడం అంటే అదే. ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు మనం పాటించడం, నేర్పించడం, బోధించడం, అది కూర్చోబెట్టడం. భక్తులుగా కూర్చోబెట్టడం, వరుసగా కూర్చోబెట్టడం, క్రమంగా కూర్చోబెట్టడం. పిల్లరా, కూర్చోబెట్టండి. విచ్చలవిడిగా కాదు, అటు ఇటుగా కాదు, చెదిరినట్టుగా కాదు, వారిని క్రమంగా కూర్చోబెట్టండి. ప్రభు ఆజ్ఞను పాటించండి. మూడవది పాటించండి. దేవుని వాక్య సూత్రాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆయన సందేశాలు ఎప్పుడైతే మనం కైకొంటామో, ఎప్పుడైతే హృదయమాన మనసారా వింటాము, ఆ పనిలో అది ఏ పనైనా అందులో మనం వృద్ధి కాగలం, దీవించబడగలం, ఆశీర్వదించబడగలం. తర్వాత 4వదిగా నేను చెప్పి ముగించేస్తాను చూడండి. 4వదిగా 20వ వచనం, ఏం జరిగింది? వాడిని కూర్చోబెట్టినప్పుడు ఏం జరిగింది చెప్పండి. వాడికి తృప్తి కలిగిందంట. ఆయన చేతికి ఇచ్చినప్పుడు దాన్ని విరిచాడు, ఆశీర్వదించాడు, ప్రార్థించాడు. తర్వాత శిష్యులు వడ్డించారు. వీళ్ళు క్రమంగా కూర్చున్నారు పచ్చిక పైన. వారు సమృద్ధిగా తిన్నారు. తృప్తి కలిగింది. ఎప్పుడు తృప్తి కలుగుతుంది ఒక ఆత్మకు? ఎప్పుడు కలుగుతుంది ఆత్మకు తృప్తి? మన ప్రభు చేతిలో ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, క్రమంగా జీవించినప్పుడు, ఆయన బోధన మనం విన్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఇలా వారు తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఒక మాట రాశాడు కదా, మిగిలిన ముక్కలు 12 గంపల మీద అంటే ఫలితాలను భద్రపరచండి. ప్రభు ఇచ్చే ఫలితాలను ఏం చేయాలి? మనం భద్రపరచాలి. అవి వేస్ట్ అనుకోవద్దు, ఆవేయవద్దు, వ్యర్థం చేయొద్దు. ప్రభు ఇచ్చేవి ఏవైనా సమయం కానీ వ్యర్థం చేయొద్దు, అవకాశాలు కానీ వ్యర్థం చేయొద్దు. జార నడుచుకున్న విషయాలు కానీ తిరిగి వాటిని సమకూర్చుకో. ఆ ముక్కలు ఏవి ఎక్కడైతే జారిపోయాయో, ఏ విషయాలైతే పడిపోయాయో వాటిని సమకూర్చడం, ఆ ఫలితాలను భద్రపరచడం అనేది చాలా శ్రేష్టమైనది. ఫలితాలను భద్రపరచండి.
అని చెప్పాడు. మిగిలిన ముక్కలు వేయాలండి. ఎంత అయ్యాయి? 12 గంపలు అయ్యాయి. పరిచర్యలో దేవుని సేవలు ఇలా ఫలితాల వైపు చూడడం కాదు, కానీ ప్రభు ఇచ్చే ఫలితాలను మనం ఏం చేయాలి? భద్రపరచాలి, కాపాడుకోవాలి, సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి, ఆ ఫలితాలను భద్రం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి సూత్రాలు. ఈ 4 సూత్రాలు రకరకాలుగా ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారు ఈ భాగంలో నుండి. అక్కడ కడుపు నిండా తిన్నారంటే సామాన్యమైన భోజనం సంగతి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తే జీవాహారం. ఇలా దప్పి గొర్రెల వాళ్ళారా నా యొద్దకు రండి, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. నీవు ఏం తిన్నా నీకు తృప్తి కలగదు, ఏం తాగినా నీకు తృప్తి కలగదు. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే నీకు తృప్తి కలుగుతుంది. సంతృష్టి సహితమైన దైవభక్తి ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవదూతల చేత ప్రకటించబడ్డాడు. ఆయన రక్షకుడని ప్రజల్లో నమ్మబడ్డాడు. అంతేకాదు మనందరి కోసమే శిలువకెక్కి ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఇది దైవభక్తిని కూర్చిన మర్మం. ఈ మర్మం గొప్పది. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఆయన మనకి ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆ జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించి, విశ్వసించి, నమ్మి అనుభవించిన వారు ధన్యులు, వారు తృప్తి కలిగి ఉంటారు. ప్రభు ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఒక చరణం పాడిన తర్వాత అన్న వాక్యం